చెన్నైలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. చెన్నైలో పార్టీ అభిమానులు తెలుగువాడి కోసం సభ్యత్వాలు అంటున్నారు. తమిళనాడులో ఏంటి టీడీపీ పొలిటికల్ వ్యూహం? ఈ మధ్యన సనాతన ధర్మం అని చెప్పి తమిళనాడు వర్సెస్ ఆంధ్రాగా నడిచే పరిస్థితి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మన ఏదో కస్తూరి ఏదో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడడం, అది ఇది రైట్ టైం అనుకుంటున్నారా? ఆ వ్యాక్యూమ్ ఉందా టీడీపీకి చెన్నైలో? అంటే చెన్నైలో వ్యాక్యూమ్ ఏముంటుంది? ఎందుకంటే అందులో తెలుగుదేశం అని పేరుండగా తమిళనాడులో ఎలా రాజకీయం చేస్తారు? అంతకుముందు భారతదేశం అని పార్టీ పెట్టాలని ఎన్టీ రామారావు ప్రయత్నం కూడా చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ ఉనికికి ఒక లెజిటిమసీని ఇవ్వటం కొరకు జాతీయ పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షుడు పలానా అని ఏర్పాటు కూడా చేసుకున్నారు. సార్, అది కేవలం తెలంగాణలో పార్టీకి ఒక ఉనికి లెజిటిమసీ కోసం చేసిన పని తప్ప నిజంగా జాతీయ పార్టీ చేయాలన్న ప్రయత్నం తెలుగుదేశం ఎప్పుడు చేయలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఏంటి, తమిళనాడులో ఏంటి, అమెరికాలో కూడా ఉన్నారు తెలుగుదేశం అభిమానులు. సో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే 100 కార్లతో ప్రొఫెషనల్ డలాస్లు ఉంటాయి. సో అందువల్ల తెలుగుదేశం అభిమానులు అంతటా ఉంటారు. తెలుగుదేశం ఇది పార్టీ, ఒక డిఫరెంట్ పార్టీ. తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది కార్యకర్తలతో కూడిన పార్టీ. మిగతా పార్టీలాగా కేవలం ఒక నాయకుడి పైన ప్రేమతోను ఊపుతోను ఉన్న పార్టీ కాదు. అఫ్కోర్స్ నాయకుని పాత్ర ఉంటుంది, కానీ ఆ తెలుగుదేశానికి ఉన్న స్వభావం కార్యకర్తలు. అందుకే మీకు ఎన్టీ రామారావు లాంటి వెరీ కెరిస్మాటిక్ లీడర్ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరిగితే ప్రజలు ఎన్టీ రామారావు వైపు లేరు, పార్టీ ఎన్టీ రామారావు వైపు లేరు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే నిజమైన తెలుగుదేశం అని ప్రజలు తీర్పు చెప్పారు. అందుకే రామారావు బతికుండగా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఇది పార్టీ విత్ క్యాడర్, వెరీ 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 కమిటెడ్ క్యాడర్. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ కోసం ఎత్తిన జెండా దించకుండా పనిచేసేటువంటి కార్యకర్తన్న పార్టీ. అఫ్కోర్స్ రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఎప్పుడు మారుతుంటారు. తెలుగుదేశంలో కూడా చాలా నాయకులు మారారు అధికారం లేనప్పుడు. అందుక భారతీయ జనతా పార్టీ లాగానో కమ్యూనిస్ట్ పార్టీల లాగానో మూల సిద్ధాంతాలు ఉన్న పార్టీలు లాగా ఉండలేవు కదా. అలా పార్టీల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మిగతా పార్టీలు నాన్ ఐడియాలజికల్ పార్టీస్గా వీళ్ళని మనం వర్గీకరించవచ్చు. భారతదేశంలో ఐడియాలజికల్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీస్. నాన్ ఐడియాలజికల్ పార్టీలో బలమైన శ్రేణులు మీరు ఏ గ్రామమైనా వెళ్ళండి,